2024 అనేది ప్రపంచంలో కూడా చాలా కీడు చేసిందండి. 2024 ప్రపంచం అంతా కూడా చాలా సఫరింగ్లో ఉంది. యుద్ధాలు, భయంకరమైన పరిస్థితి ఉంది ప్రపంచంలో. కొన్ని లక్షల మంది చనిపోయారు, వేల మంది కాదు, కొన్ని లక్షల మంది చనిపోయారు. అనేక దేశాలు అన్నమదిగా ఉన్నాయి. ఇవాళకే పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళకి వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఎవడు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడు. కారణం ఏంటంటే వాళ్ళు ఇళ్ళల్లో లేరు, ఎక్కడో షెడ్లలో టెంట్లు వేసుకొని ఉంటున్నారు. పిల్లలు చనిపోయి, తల్లిదండ్రులు చనిపోయి బీభత్సంతో ఉన్నారు. ప్రజెంట్ వార్ జరుగుతుంది అక్కడ. కనుక ప్రపంచం అంతా చాలా గందరగోళంగా ఉంది 2024. మరి మన చర్చిలోని సంతోషంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, బాధలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా వరకు నాకు బాధ ఏంటంటే ఈవేళ సమాధి చేస్తే నాకు చాలా బాధ అనమాట. మన చర్చిలో ఈ మధ్యలో సమాధులు ఎక్కువ లేవు, అందరూ బాగానే ఉన్నారు క్షేమంగా. కానీ ఈవేళ చిన్న పాపకి 3 months బేబీకి సమాధి చేశాను. మరి రాత్రి అంతా నాకు నిద్ర కూడా లేదు. అలా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. 12:30 నుంచి 1 గంట వరకు అలా చేస్తూనే ఉన్నారు. మరి వాల్టర్ సెమిటరీలోనైతే స్థలాలు లేవు, బరేళ్ళకి ఎవరికి స్థలాలు లేవు. కానీ వాల్టర్ సెమిటరీలోనే చేసాం. తెల్లగారైనా ప్రెసిడెంట్ సెక్రటరీలు చేశారా బాబు, ఇలాగా సమాధి చేయాలి, మీరు ఇద్దరు అక్కడ ఉండాలి నేను వచ్చేసరికి అని చెప్పాను. నేను అమ్మగారు వెళ్ళేసరికి అక్కడ ఉన్నారు, మా గురించి వెయిట్ చేస్తున్నారు. సమాధి చేసాం అక్కడ. అది బాధాకరమైన విషయం. చిన్నపిల్ల, మంత్స్ బేబీ. అమ్మగారిని అదే అడిగా, దేవుని కార్యాలు మనకు అర్థం. దేవుని ఎవరు ప్రశ్నించలేరు కదా, ఎందుకు ఇలా చేసినప్పుడు ప్రశ్నించలేరు. నాకు క్వశ్చన్స్ అనమాట. అమ్మగారు నా పిల్ల ఎందుకు పుట్టాలి, 3 నెలలు ఎందుకు బ్రతకాలి, ఎందుకు చనిపోవాలి, అసలు ఏంటిది ఇది అనే ప్రశ్నలు. నా వరకు చాలా ప్రశ్నలు ఉంటాయి. దేవుడిని వెళ్ళిన తర్వాత పరలోక రోజులు అడగాలని కూడా ఉంటుంది. మీకు అందరికీ కూడా ఉంటాయి ప్రశ్నలు అనేవి. ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అనే దానికి ఎవరికి సమాధానం ఉండదు. మెయిన్ ఏంటంటే నాకు ఎరిగినంత వరకు మంచిగా జీవించాలని ఎవడనుకుంటే అడిగే కష్టాలు ఉంటాయి. పనికి మనలోడికి తాగిపోతే అతనికి ఏం కష్టాలే ఉండవు. ఆడ హ్యాపీకి తాగితే చచ్చిపోతాడు ఒకరోజు. ఎవడికి రా కష్టాలంటే మంచిగా బతకాలన్నోడికే కష్టం. వాక్యాలు ఉందండి, దానికి వాక్యాధారం ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింప ఉద్దేశించు వారికి శ్రమలు తప్పు అంటారు. నా వరకు నేను చెప్పాలంటేనండి, 72 సంవత్సరాల్లో నేను సంతోషంగా ఉన్న గడియలు చాలా తక్కువ. దేవునిలో సంతోషంగా ఉంటాను 24 hours. వ్యక్తిగత జీవితంలో ఎక్కడైనా సంతోషం ఉంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్ని కష్టాలు. సాఫీగా వెళ్తుందంటే అక్కడ ఏదో సమస్య వస్తుంటుంది. బాగానే ఉన్నవారు అనుకుంటే ఏదో సమస్య. చెప్పాను కదా, అమ్మయ్య 2024 దాటేస్తున్నసరికి సావుకబర్ వచ్చింది. నాకు రాత్రి అది నిద్ర లేదండి. ఐ వాజ్ వెరీ వండర్. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు, కానీ నా వరకు అయితే నేను చాలా బాధపడ్డాను. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పయ్యాడు ఒక ఆవిడ వచ్చింది. ఆ జనాల్లో ఒక సాక్ష్యం చెప్పిందండి, మీలాంటి పాస్టర్ నేను అక్కడ చూడలేదండి విశాఖపట్నంలో. ఏమన్నాను అంటే, ఇంత స్పీడ్గా స్పందించి జరగని కార్యాలు చేస్తారండి. ఆ మధ్యకాలంలో మీకు జ్ఞాపకం ఉందో లేదో, స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ గారు అని ఒక ఆయన వచ్చేవారు. డ్రాయింగ్ మాస్టర్ గారు చనిపోయాడు, జ్ఞాపకం ఉందండి. ఆయన ఏదో చిన్న సైకిల్ గుద్దీసేసి చచ్చిపోయాడు. అలా ఆవిడ చాలా కుటుంబం అంతా గుడికి రావడం మానేశారు. గత మధ్యలోనే వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేసి నాకు అర్థమైంది, ఏదో అవసరం ఉంటేనే చేస్తారని. ఈశ్వరు పేరు కూడా జ్ఞాపకం నాకు. ఈశ్వరు ఏమైందమ్మా అని. అమ్మ చచ్చిపోయింది అని. ఏం చేయాలమ్మా ఈశ్వరు అని అడిగాను. అయ్యగారు అమ్మ చచ్చిపోయిందని అని. మరి గుడికి అది రావడం మానేశారు కదా చాలా సంవత్సరాలు అని. అయ్యగారు మీరు చేయకపోతే ఎవరు చేయరండి అని. సరే వెళ్ళి నా పేరు చెప్పు అందుకని ఆ ప్రెసిడెంట్కి చెప్పి వాడికి ఫోన్ చేసి ఏర్పాట్లు చేయరా అని చెప్పాను. నేను నా జీవితంలో నేర్చుకుంది ఏంటంటేనండి, మేలు చేయటి అందు మీరు విసుగక ఉండాలి. ఒక్కోసారి మనకి కోపం వస్తుంది, వీళ్ళకేం చేయకూడదు అని అనిపిస్తుంది మనకి ఒక్కోసారి. కానీ అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి, మేలు చేయటి అందు విసుకొద్దు అంటాడు. మరి ఇలాగా 2024 సంవత్సరం అంతా గడుస్తూ వస్తుందండి. 2024 సంవత్సరంలో నా సాక్షి ఏంటంటే, ప్రార్థనలో దేవుడు నన్ను చాలా బలపరుస్తుంది. నాకు ఎవరు పాస్టర్ గారు ఎదురైతే నాకు భార్య ఉందా అని అనిపిస్తుంది. ఎదురైతే నాకు కొడుకున్నాడు అనిపిస్తుంది. అది ఎవరు మా ఇంట్లో ఉంటారు. నాకు నేను దేవుడే అంతే. మొత్తం టైం అంతా దేవుడితోటే గడుపుతాను, దేవుడితో మాట్లాడుతుంటాను. 4 గంటలకి లెగిసి ఇప్పుడు ఇవాళ ఇంటికి వెళ్ళేసరికి ఎంత అంటే 12:30 2 గంటలు అవుద్ది ఇవాళ. మరి మీరైతే నాకు తెలిసిన 6 గంటల 7 గంటల ఎగరేమో.
నేను 1:30కి పడుకుని 2కి పడుకుని 4 లేచిపోయి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. ప్రార్థనే కాదండి, 1:30 ఎక్సర్సైజ్ చేస్తాను. ఈ ప్రార్థనా జీవితం నన్ను ఏం చేస్తుంది ఏంటంటే దేవునికి సమీపంగా తీసుకుని వెళ్తుందండి. దేవుని సన్నిధి కనిపించడం, ప్రభుని చూడటం, దేవదూతలు చూస్తాను, ఇతరులతో మాట్లాడుతుంటాను, దేవుడితో అలా గడుపుతుంటాను. చెప్పాను కదా, కైలాష్ మహర్షి గారు నాకు దర్శనం ఇచ్చి 20 నిమిషాలు నాతో మాట్లాడారు. దేవుడు నేనే. అయితే డిసెంబర్ 31వ తారీఖు ప్రత్యేకమైన దినం. నాకే కదా, అందరికీ. కానీ కొంతమంది ప్రత్యేక దినం ఏంటంటే బాగా తాగేసి గడపాలనో ప్రత్యేక దినం, కొంతమందికి డ్యాన్సులు క్లబ్బుల్లోకి వెళ్ళి పబ్బుల్లో గడపాలని వాళ్ళకి ప్రత్యేక. నాది అలా కదండి. 31 డిసెంబర్ నాకు ఏంటంటేనండి, చర్చ్ గురించి ఆలోచిస్తాను అనమాట. ఒక్క కొత్త సభ్యుడి కానీ రాకపోయినా నేను సేవ చేయను ప్రభు అని చెప్తానండి. ఒక్కడైనా కనీసం కొత్త సభ్యుడు రావాలి, లేకపోతే నేను సేవ చేయను ప్రభు అని చెప్తాను. నాకు లాంటి పాస్టర్లు ప్రపంచంలో మీరు చాలా తక్కువ మంది వేళ్ల మీద చూస్తారండి. బీపీ ఉంటే ప్రసంగం చేయనని చెప్పి పాస్టర్లు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో? రోగాలు ఉంటే ప్రసంగం చేయనని చెప్పి పాస్టర్లు ఎంతమంది ఉంటారు? ఉండరు అసలు ఎవడు కూడా. ఇంకా గొప్ప సాక్షి ఏంటంటే, నేను ప్రభు రాకుండా ఎత్తపడతాను, మరణం నాకు లేదని చెప్తాను. ఇప్పుడు ఈ రోగులందరూ సాక్ష్యాలు చెప్తున్నారు. నాకు ఒక ప్రశ్న వస్తుంది, రోగాలు నిజంగా ఉన్నాయా, అసలు నిజంగా రోగాలు వస్తాయా అని అనిపిస్తుంటుంది నాకు. కానీ నా అంతరాజ్యం రే పిచ్చి అదవా, అలాగే అహంకారంగా మాట్లాడకురా, నీకు రోగాలు ఎక్కువ వచ్చి గెలవంటే వాళ్ళు మళ్ళీ ప్రభు క్షమించి ప్రభు అని అడుగుతారు. అబద్ధాలు చెప్పరు కదా, వాళ్ళు రోగం నిజంగా చెప్తారు కదా, బాధ చెప్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రియుడని ఆత్మలో వర్ధిల్చుకున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్చి సౌఖ్యంగా ఉంటాం. 2024 నాకు ప్రత్యేకమైన సంవత్సరం అండి. రీజన్ ఏంటంటే, ఎప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తామండి, పెళ్ళి కావాల్సిన వాళ్ళు వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా పెళ్ళి అయిపోవాలా, ధూమ్ధామ్సే, నేను మా ఆయన ఏరు గుర్రాల రథం మీద షికార్కి వెళ్ళాలా, హనీమూన్కి వెళ్ళాలా, అలా కదా ఆశిస్తారు. కొంతమంది మా పిల్లలు పుట్టాలని ఆశిస్తారు, కొంతమంది అప్పులు తీరిపోవాలని ఆశిస్తారు, ఎవడన్నా రోగి ఇంట్లో ఉంటే అది బాగుపడాలని ప్రార్థన చేస్తారు. అలాగే చేస్తాం కదా అందరూ. సేవకులు అయితే ఏం చేస్తే నాకు అది కావాలి ఇది కావాలా. ఇప్పుడు నాకు ఏంటి అర్థమవుతుందంటే నండి, నేను ఇవాళ ఒక వ్యక్తితో మాట్లాడితే అదే చెప్పాను, గోధుమ గింజ చావనీడలా అది ఒంటిగానే ఉంటుంది. చనిపోయిన అనుభవంలోకి వెళ్తేనే మనం ఆశీర్దింపడతామండి. అది అంత సులువుగా రాదు. చనిపోయిన అనుభవం ఎప్పుడు వస్తుందంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దగ్గర ఉండాలి, నల్లగొట్టబడాలి. ఇవాళ దేవుడు నన్ను ఎంత నల్లగొడుతున్నాడు అంటే నండి, ఈవిడేం ప్రార్థన చేస్తున్నాడు అంటే 31వ తారీఖుని, ప్రభా 71 సంవత్సరాలు నన్ను వాడుకున్నారు మీ సేవలో, మీ చిత్తానుసారంగా, ఇక రిమైనింగ్ లైఫ్ ఉంది కదా ప్రభా, నేనేం ప్రపోజల్స్ చెప్పను, నాకు ఇలా చేయమని అడగను, నాకు అది కావాలి ఇది కావాలంటే మీరు ఏం చేయాలో చేయండి, అది నేర్చుకున్నాను నేను. మీరేంటి కావాలో చేయండి, మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. నా రోజు ప్రార్థనలో ఒకటి ప్రభుత్వం ఉడంబడికి చేస్తాను ఏంటంటే, నాలో ఏమైనా డూప్లిసిటీస్ ఉంటే తీసేయండి, హిపోక్రసీ వేషధారణ ఉంటే తీసేయండి అని ఏంటి అడుగుతానంటే, ప్రభువా నేను ఎక్కడ సరి చేయబడాలో అక్కడ సరి చేయండి, అది నాకు గాయం అవ్వచ్చు, కష్టంగా ఉండొచ్చు, కానీ చేయండి ప్రభు అని అడుగుతాను. కారణం ఏంటంటే, మీ దగ్గర నేను స్పష్టంగా ఉండాలి, ప్రజల దగ్గర కూడా నేను స్పష్టంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. నా వరకు అండి, కళ్ళలో కూడా తప్పు చేయకుండా ప్రభు గారు జీవిస్తున్నానండి. దేవుడిని ఈ 2024 సంవత్సరం అడుగుతున్నది ఏంటంటే, ప్రభు 2025 ఒక అద్భుతం జరిగే సంవత్సరం. 2025 గురించి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. 2025 చాలా గడ్డు సంవత్సరం కూడా. రెసిషన్ అని మీరు వినుంటారండి. రెసిషన్ అంటే ఆర్థిక మాంద్యం. 2 సార్లు వచ్చింది ప్రపంచంలో. రేపు వచ్చి 2025లో వచ్చేది భయంకరమైన రెసిషన్, ఆర్థిక మాంద్యం. ఇవాళ చాలా దేశాల్లో తినడానికి తిండి లేదు, తిండి లేక ప్రజలు చచ్చిపోతున్నారు. అగ్రరాజ్యమైన అమెరికా దేశంలో ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. రోడ్ల పక్కనే చిన్న టెంట్లు వేసుకొని అమెరికా దేశం సంగతి చెప్తున్నాను మీకు. కనుక 2025లో వచ్చే ఆర్థిక మాంద్యం చాలా భయంకరమైనది, చాలా కష్టాలు పడుతుంది, ప్రపంచం కష్టాలు పడుతుంది. ఆర్థిక మాంద్యం, సంఘానికి శ్రమ, విశ్వాసులకు శ్రమ, సంఘాలు పగలగొట్టబడతాయి. కారణం ఏంటంటే, ప్రభు రాకడా సమీపంలో ఉన్నది. అందుకే నేను ఈ క్రిస్మస్ మెసేజ్ ఇచ్చిన అన్నింటిలో నేను మొదటి మాట చెప్పాను ఏంటంటే, ఇది క్రిస్మస్ వేడుకలు న్యూ ఇయర్లు చేసుకునే సంవత్సరాలు కావు ఇవి, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే దినాలు.
కనుక నా ఆశ సంఘం అంతా సిద్ధపడి ఉండాలండి. ఇదంతా ఒక రెప్పపాటుని మీరు ఇవన్నీ చూడరు, ఇంకా రెప్పపాటుని. రేపు ఏటవుతుందో మీకు తెలియదు. గెట్ రెడీ, సిద్ధపడండి. ప్రభు రాకడ సిద్ధంగా ఉండండి. ఈ లోకము దాని నటలు గతించిపోతున్నాయి. మనం నరకానికి వెళ్ళిపోయాం అనుకోండి, మనకంటే దౌర్భాగ్యుడు ఎవడు కూడా ఉండడు. నరకం అనేది నిరతం ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక 2025 అనేది నా వరకు చాలా ప్రత్యేకమైనది, ప్రపంచానికి కూడా చాలా ప్రత్యేకమైనది. నా ఆశలు నెరవేర్చే సంవత్సరం 2025. దేవుడు మన సంఘాన్ని ఇంకా అత్యధికంగా దీవించబోతున్నాడు. దాంట్లో మీరు అందరూ ఉండాలన్నది నా ఆశ. పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. గతం 2024 సంవత్సరం గతం. ఇంకా కొన్ని గంటలు ఉన్నాయంతే, గంటలు కాదు, కొన్ని నిమిషాలు ఉన్నాయంతే. సో 2025లోకి వెళ్ళిపోతాం. ఒకసారి ఆలోచన చేసుకుంటే 2024లో చేదు అనుభవాలు, బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆధ్యాత్మికంగా కుంటిపడిపోవడం, రకరకాల బాధలు మనం అనుభవించాం. దాని గురించి వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18-19 వచనాలు. యెషయా గ్రంథము 43, 18, 19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి. కారణం ఏంటంటేనండి, ఈ బాధలు, ఈ ఆపరేషన్లు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఈ గొడవలు, ఇవన్నీ ఆలోచన చేసుకుంటే ప్రశాంతంగా మనం ఉండలేము. అండ్ నా వరకైతే దేని గురించి ఆలోచించండి, ప్రభు చెప్పిన మాట 100% పాటిస్తాను. ఏంటంటే, మీ చింత యావత్తును నా మీద వేయండి అనేది నేను 100% పాటిస్తాను. దేని గురించి బాధపడినాం. నష్టం జరిగిందనుకోండి బాధపడినాం, గాయం జరిగిందనుకోండి ఏం బాధపడినాం, ముందుకు సాగిపోతుంటాను. మళ్ళీ చదువురా. మునుపటి వాటిని జ్ఞాపకం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనుకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. పూర్వకాలపు సంగతులు తలంచుకొనుకుడి. అవి తలంచుకున్నాం అంటే ముందుకు వెళ్ళలేమండి. ఈ గతాన్ని తలుచుకుంటే మీరు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేరు. మీరు పడిన బాధలు, గాయాలు, అవమానాలు తలుచుకుంటే ముందుకు వెళ్ళలేరు. మనుషులతో కలిసి మీరు జీవించలేరు. కనుక అవి మీరు తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నూతనమైన క్రియ నేను చేస్తున్నాను. దేవుడు హీ వాంట్స్ టు డూ ఎ న్యూ థింగ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. నా జీవితంలో, మీ జీవితంలో దేవుడు నూతనమైన క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా లేవు. చాలా బాధాకరమైన విషయాలు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదండి, మనుషుల దగ్గరికి వెళ్తున్నాం. సీఎంల దగ్గరికి వెళ్తున్నాం, పిఎంల దగ్గరికి వెళ్తున్నాం, ఎవడికి ఆర్థిక సాయం చేసిన వాడి దగ్గరికి వెళ్తున్నాం. మనం వీఆర్ నాట్ గోయింగ్ టు ద గాడ్ అని ఏమంటున్నాడు. మళ్ళీ చదివేది అదే మాట. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఒక నూతన క్రియ చేయడానికి ఇష్టపడుతున్నాడు. దానికి నువ్వు సిద్ధపడాలి. ఇప్పుడే అది మొలుచును. అది ఇప్పుడే మొలుస్తుంది. మీరు దాన్ని ఆలోచింపరా? మీరు దాన్ని ఆలోచించరా? దేవుడు నిన్ను ఒక రాణిగా చూడాలి, దేవుడు నేను ఒక రాజుగా చూడాలి, దేవుడు నేను ఉన్నత స్థలంలో చూడాలనుకుంటే మనం ఎక్కడ చూస్తున్నాం? కింద చూస్తున్నాం. చూపులు. పావురం చూడండి, పరిశుద్ధాత్మని పావురంతో పోలుస్తారు. యేసుప్రభు గారు బాప్తిస్మం కూడా పావురం వచ్చి వాలింది. పావురం కళ్ళు చూడండి, పావురం కన్ను రౌండ్గా ఉండి ఆ మధ్యలో ఒక డ్రాప్ ఉంటుంది ఆవగింజలాగా. పావురం చూపు చూడండి, స్ట్రైట్గా చూస్తుంది పావురం. పావురం చూపు చూస్తే మనకి అమాయకత్వం కనిపిస్తుంది. అదే 2 కాళ్ళు కలిగిన కాకిని చూడండి, కాకి ఎప్పుడు సరిగా చూడు. అది నోవాహు దినాల్లో కూడా అది రుజువు చేయబడేది. కాకి అనేది పనికిమాలిన జీవని. కాకి ఎప్పుడు కూడా కాకి చూపులు చూస్తున్నాడు. అలా కాకి చూపులు చూసిన వాళ్ళు ఉంటారు మన దగ్గర. కనుక మళ్ళీ చదువుతారు అదే మాట. ఇప్పుడే అది మొలుచును. ఇదే ఇవాళ మొలుస్తుంది. అది మీరు దాన్ని ఆలోచింపరా? థింక్ అబౌట్ ఇట్. ఏమంటే నాకు ఏదైనా ఇవాళ ఏదైనా తప్పు చేయాలన్నా, లేదా ఎక్కడన్నా ఆర్థిక పరంగా దేనికన్నా తప్పు మరి వెళ్ళాలని నాకు ఎంత భయం వేస్తుందంటే, మీరు ఆలోచించరా అండి? ఆ షోమ్రోన్ దగ్గర ఆ 4 కుష్ఠరోగుల కథ మీరు ఆలోచించండి. ఆ కుష్ఠరోగులు 4 తెగిస్తారు. మన సైన్యాల దగ్గరికి వెళ్దాం, లోపలికి మనం రానివ్వట్లేదు. ఆ సైన్యాల దగ్గరికి వెళ్ళి చంపేస్తారు. చచ్చిపోతే మనం తినలేదు కదా వెళ్దాం అంటారు. బయలుదేరుతుంటే వాళ్ళు వెళ్తుంటే ఏంటంటే సైన్య సమూహాలు వచ్చినట్టు కూడా శబ్దం వస్తుంది. వాళ్ళందరూ అన్న వదిలేసి పారిపోతారు. అప్పుడు ఈ 4 కుష్ఠరోగులు వెళ్ళి అవన్నీ బాగా తినేసి అక్కడితో దాక్కుంటా బంగారాలు, వెండిలు అన్నీ వాళ్ళు సంపాదించిన. అందులో ఒకడు అంటాడు, ఒరే ఇంతవరకు తిండిలేక బాధపడ్డాం కదరా, ఈ బంగారాలు, వెండిలు సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటాడు. ఆలోచన చేయండి. ఇవాళ దేని గురించి మనం ఆలోచిస్తున్నాం? ఇవాళ నీకు ఆరోగ్యం బాగుండాలని ఆలోచిస్తున్నావా?
ఆర్థికంగా బాగుండాలని ఆలోచిస్తున్నావా, ఒక ఇల్లు కావాలని ఆలోచిస్తున్నావా, మంచి భర్త కావాలని ఆలోచిస్తున్నావా, మంచి భార్య కావాలని, మంచిదే, ఇట్స్ గుడ్. దీనికి మూలం ఏంటండి? ప్రియుడ, నీవు ఆత్మలో వర్ధిల్లించిన కొలది. when you grow in the spirit you'll get all of these things. నువ్వు ఆత్మలో అభివృద్ధి చెంది వారి నా కోసం నా రహస్యం అదేనండి. దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. ఎందుకు ఆశీర్వదించాడండి? ఆత్మలో అభివృద్ధి చెందుతున్నాను కాబట్టి. దేవుడు అన్ని విషయాల్లో నన్ను, ఆత్మలో కుంటిపడిపోతే అనారోగ్యం వస్తుంది, ఆత్మలో కుంటిపడిపోతే ఆర్థిక ఇబ్బంది వస్తుంది, ఆత్మలో కుంటిపడిపోతే గృహ సమస్యలు వస్తాయి. కనుక వేకుజానే లేకండి ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తాను? అందుకే చెప్తాను. ఏంటి వాళ్ళు నేను ప్రార్థన వేకుజాను 4 గంటలు వేసి ప్రార్థన చేయడం అవసరం నాకు లేదు. 2 గంటలు 2.5 గంటలు మోకాలు చేయాల్సిన అవసరం నాకు లేదండి. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం అన్నీ ఇచ్చాడు దేవుడు నాకు. నేను హ్యాపీగా అంతర్పాస్టర్లకు పడుకొని ప్రార్థన చేస్తానని చెప్పగలను నేను, కానీ నేను చేస్తున్నాను ప్రార్థన. అదే నా బలం. నీ ప్రార్థనే నీ బలం. ప్రార్థన లేని వ్యక్తి శక్తి లేని వ్యక్తి. ప్రార్థన ఎప్పుడైతే లేదో నీ మీదకి అనారోగ్యాలు వచ్చేస్తాయి. ప్రార్థన ఎప్పుడైతే లేదో నీ మీద ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తాయి. ప్రేయర్ అనేది నిన్ను బ్రతికింపజేస్తుంది. నా బలం ఏంటంటే ప్రార్థన. చదవం, ఇది మీరు ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేర్చున్నాను, అరణ్యంలో తావన కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేస్తున్నాను. దట్ ఈస్ ద గాడ్. ఏంటి ఎర్ర సముద్రంలో మార్గం ఎవడైనా చూసాడండి? ఎవడైనా? మీరు సోషల్ మీడియాలో చూడండి, రెడ్ సీ వే అని చూడండి, మీకు అది చూపిస్తాడు. ఆ వాటర్ కెమెరాస్ దారి ఉంది అక్కడ. ఇంకా ఇప్పటికీ ఆ ఫరో ఇక రథచక్రాలు ఉన్నాయి అక్కడ. ఎవరికి తెలియదు అక్కడ దారి ఉందని. గాడ్ మేడ్ ద వే. దేవుడు అక్కడ దారి ఏర్పాటు చేశాడు. ఎక్కడ చేస్తారు అంటున్నాడండి? అరణ్యంలో త్రోవ కలుగు చేర్చున్నాను, ఎడారిలో నదులు పారజేస్తాడు. దట్ ఈస్ ద గాడ్. అండి మరలా ఫస్ట్ సర్వీస్లో నాకు ఛాన్స్ వస్తే ఒక మెసేజ్ తయారు చేసుకుని ఉంచారండి. అదేంటంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అంటే నాకు జరుగుతుంది అనడానికి ఆస్కారం లేదు. ఇవాళ నా పరిస్థితి అంతే, జరుగుతుంది అనడానికి ఆస్కారం లేదు, కానీ నాకు తెలిసే జరుగుతుందని నాకు తెలుసు. దేవుడు చేస్తాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? త్రోవ కలుగు చేస్తాను అంటున్నాడు, ఎడారిలో నదులు పారు చేస్తాను అంటాడు. నెక్స్ట్ అండి, సెకండ్ పాయింట్, అధిక మహిమ, ఓవర్ గ్లోరీ, అధిక మహిమ. 2 కొరింథీలు 3:10. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన, ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది. మళ్ళీ చదవండి. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన, అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన, ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది. మహిమ కలదానిగా చేయబడినది. ఈ విషయంలో మహిమ లేనిదాయను. అంటే దేవుడు నేనేం చేస్తున్నాడంటే అలాగే గ్లోరిఫై చేసుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే అధికం నుంచి అధిక మహిమ నుండి అధిక మహిమ. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ గ్రాఫ్ అలా పైకి వెళ్తుంటుందండి. నీ స్వంత తెలివితేటలు నువ్వు పని చేసావు అనుకోండి, అలా కిందకి వెళ్ళిపోతుంటావు. ఏంటి మన సంఘం గురించి చెప్పాలంటే 93వ సంవత్సరంలో 15 మందితో స్టార్ట్ చేసాం. ఎలాగవుతుందండి మన సంఘం? గ్రాఫ్ అలా పెరుగుకొని వెళ్ళిపోతుంది, ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా దేవుడు మనకి ఇవ్వబోయి ఇప్పుడు మహిమ సంఘానికి ఇవ్వనండి. నీ జీవితంలో 2025వ సంవత్సరంలో దేవుడు నీకు ఇవ్వబోయే మహిమ గతంలో ఉన్న మహిమ కంటే అత్యధికంగా ఉంటుంది. అది ఎవడు ఊహించలేడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద దేవుడు నేను ఎక్కించేస్తాడు. 2025వ సంవత్సరంలో దేవుడి మీద ఆధారపడి ఉండాలి, ఆయనతో నడవాలి. నెక్స్ట్ దాంట్లో నుంచి వచ్చేది ఏంటంటే దేవుని ఆశ్చర్య కార్యములు. First Chronicles chapter 16 verse 12 and 13. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 12-13 వచనాలు. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారలారా. 2 క్యారెక్టర్స్ ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి ఎవరండి? మళ్ళీ ఇశ్రాయేలు వంశస్థులారా. మళ్ళీ చదవండి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా. ఎవరండాలో దాసులు, నా దాసులు అంటున్నాడు ఆయన. నా దాసులైన ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారలారా. నేను ఏర్పరచుకున్నాను చూసారా, యాకోబు సంతతి వారలారా. ఎవరు యాకోబు? ఎవరు? ఇశ్రాయేల్. ఎవరు యాకోబు? ఎవడు? ఇశ్రాయేల్ అండి. యాకోబే ఇశ్రాయేల్. యాకోబు అంటే ఏంటండి? మోసగాడు.
యాకోబు వాళ్ళు ఏం చేస్తున్నాడు? దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవుడితో అంటున్నాడు, నువ్వు నన్ను దీవించే వరకు నేను వదలనంటున్నాడు. తుంటే విరగొట్టాడు దేవుడు, అయినా సరే వదలనంటున్నాడు. అప్పుడు దేవుడు ఏంటన్నాడు? నువ్వు నాతో పోరాడావు కనుక నీవు ఇవాళ నుంచి యాకోబు అని అనవాడు, ఇశ్రాయేలు అని పిలవాడు. అంటే ఈ దేవునితో పోరాడినవాడు, గోజాడినవాడు. ద వన్ హూ రెజల్స్ విత్ గాడ్ ఈజ్ ఇజ్రాయెలైట్. దేవునితో ఎవడు గోజాడుతాడో పోరాడతాడో వాడే ఇశ్రాయేలీయుడు. మనం ఇశ్రాయేలీయుడు, నేను ఇశ్రాయేలీయుడిని అండి. యేసు ప్రభు గారు చెప్పారు, పౌలు గారు చెప్పాడు ఏంటంటే, ఎవరైతే యేసు నామంలో బాప్తిజం పొందుతారో వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులు అన్నాడు. మనందరూ ఇశ్రాయేలీయులమే. టూ క్యారెక్టర్స్ అక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదువుతాలి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా. దాసులు, నువ్వు దాసురాలిగా ఉన్నావా? నువ్వు దాసుడిగా ఉన్నావా? అంటే మన దినాన్ని నేను ఒక మెసేజ్లో మాట్లాడి చెప్పాను, మనందరం కూడా యేసయ్యను మోసిన గాడిదలువే అని చెప్పాను. యేసయ్యను మోసిన గాడిదలు అంటే కోపం రావచ్చు శివుడి గారు, నేను గాడిదలని కోపం రావచ్చు. దానికి నేను వాక్యం తీసి చెప్పాను, ప్రయాసపడి భారం మోసుకొని పోసిన వారులారా నా దగ్గర నేను విశ్రాంతిని కలిగి. అంటే ప్రయాసపడి భారం మోసుకొని భారం వాకి పసిపెట్టండి గాడిదే. నన్నే కానీ తర్జుమా చేయమని పెట్టారు అనుకోండి అక్కడ. ఇది చాలా పెద్ద, ఇంత పడవ మాట ఎందుకు? ప్రయాసపడి భారం మోసుకున్న వారులారా, ఇంత పెద్దగా ఉన్నా సార్, గాడిదిల్లారా ప్రభు దగ్గరికి రండి, దేవుడు మీకు విశ్రాంతిని కలిగజేయను. అండ్ ఎంత పెద్ద సేవకుడైనా సరే, ఎంత పెద్ద మెగా చర్చ్ పాస్టర్ అయినా, ఎంత గొప్పడైనా గాడిదేనండి. పెద్ద గాడిద, చిన్న గాడిద, అడ్డగాడిద. అడ్డగాడిదలు కూడా ఉన్నాయి. పిలుపు లేకుండా వచ్చిన సేవకులందరూ ఎవరండి? అడ్డగాడిదలు. నాకు ఎంత సార్లే అనుకున్న గాడి ఎవడండి? చిన్న గాడిదలు. నాకు ఉన్నాడు అనుకోండి, నాకు ఇంకా పెద్ద సంఘం కావాలంటే అది పెద్ద గాడిద. 15 మందితో స్టార్ట్ చేసాం, 50 మంది వస్తే బాగుండు అనుకోండి. ఆ తర్వాత 500 మంది వస్తే బాగుండు అనుకోండి. ఆ తర్వాత 5000 మంది వస్తే, పాస్టర్ గారు మా అయ్యా అలా సంఖ్య పెంచుకుంటూ వెళ్ళిపోతుంటా నువ్వు, దేవుడు ఒకవేళ 50,000 ఇస్తే 5 లక్షల మంది అడుగుతావా నువ్వు అన్నాడు. విలియం కేరీ గారు ఏం చెప్పారండి? దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాలు మీరు ఆశించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టండి. చదువుతలేదే మాట. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా. దాసులమి, స్లేవ్స్ అండి. పని వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇవాళ మన ఇళ్ళల్లో పని చేసిన వాళ్ళు, ఆవిడ కోపం వచ్చిందండి, ఏటమ్మా నాకు ఇంకా 5-6 ఇళ్ళు ఉన్నాయి, మీ ఇంట్లో చేయాల్సిన అవసరం లేదు అని రావడం మానేస్తుంది. అంతే. పని ఎక్కువ చెప్పినా రావడం మానేస్తుంది, అడ్వాన్స్ ఇచ్చినా రావడం మానేస్తుంది. దాసులు అంటే అలా కాదండి. స్లేవ్కి దారి లేదు. స్లేవ్ అనేవాడు అది పడి ఉండాలి అంతే. ఆడికి తిండి పెట్టబోయినా పని చేయాలా, కొట్టినా పని చేయాలా. బానిసలుగా ఉన్నారు కదండి మన వాళ్ళందరూ. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎక్కడ బానిసలు ఉన్నారు? 120 సంవత్సరాలు ఎక్కడండి? ఐగుప్తులో బానిసలు ఉన్నారు, స్లేవ్స్ వాళ్ళే. అక్కడ ఆడికి వాయిస్ లేదు, అక్కడ వాళ్ళకి హక్కుల గురించి మాట్లాడే పని లేదు. వాళ్ళకి తిండి పెడితే తినం, పని చేయాలంతే, కొడితే దెబ్బలు గాయాలంతే. అప్పుడు ఏమంటున్నాడండి ఆయన? మీరు చదవ మళ్ళీ మొదటి నుంచి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా. దాసులు అంటున్నాడండి. దాసులు అంటే కొన్ని సంఘాలు ఉంటాయి, పేరు చెప్పరు అనుకోండి, నేను ఆ సంఘం నుంచి వచ్చినండి కాబట్టి. ఆ సంఘాల్లోని కాపరికి స్వరం ఉండదు. పెద్దల్ని అక్కడ ఏమంటారంటే డీకెన్స్ అంటారు. డీకెన్స్ వాళ్ళే పరిపాలన చేస్తుంటారు పాస్టర్ని. వాళ్ళు చెప్పినట్టుగా పాస్టర్ ప్రసంగం చేయాలి. డీకెన్స్. నేను ఆ చర్చ్ నుంచి రావడం వల్ల వాళ్ళకి నేను ఎదురైనప్పుడు వాళ్ళే చెప్తుంటాను, రే మీకు డీకెన్స్ అంటే ఏంటి తెలుసురా అని అడుగుతాను. ఏంటిదండి అయ్యగారు డీకెన్స్ అంటే? డీకెన్ అనే మాట డెకనాయిస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. డెకనాయిస్ అంటే అర్థం ఏంటంటే బానిస, స్లేవ్స్. మీరు స్లేవ్స్ రా, సంఘానికి సేవ్ చేయాలరా, మీరు పోలీస్ ఆఫీసర్స్లో ప్రవర్తిస్తున్నారు ఎట్లా అని అడుగుతానండి. విక్టర్ ప్రభాకర్ అని దేవుడు ఎందుకు పిలిచాడండి? సేవ్ చేయడని పిలిచాడండి. దేనికి పిలువబడ్డానండి? నేను పోలీస్ అధికారిగా పిలువబడలేదు. దేనికి పిలువబడ్డానండి? దాసుడిగా పిలువబడ్డాను. ఐఎమ్ హియర్ టు సర్వ్ యూ. మీకు సేవ చేయడానికి పిలువబడ్డాండి. పెళ్ళిళ్ళు కాని వాళ్ళ గురించి నేను దూర ప్రయాణాలు చేసి మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశానండి. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని ఆడపిల్లలకి కూడా నేను దగ్గరుండి పెళ్ళిళ్ళు చేశానండి. దేనికి పిలవబడ్డానండి నేను? దాసుడిగా ఉన్నాడని పిల్లలు, అధికారిగా ఉన్నాడని పిల్లలు. మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాడా? వాడు ఏమైపోవాలని చెప్పాడండి దేవుడు? దాసుడైపోవాలి. దేవుడి దగ్గర ఏం దోషం లేదండి, మన దగ్గరే దోషం. సౌలు రాజుని పిలిచాడు, వాడు రాజుని చేశాడు. దోషం ఎవరిదని దేవుడు తెలియదు, సౌలు రాజు దగ్గర ఉంది. దేవుడు ఊరుకోలేదండి. మనం ఎంత ఏమన్నా దెప్పు పొట్టు మాట్లాడుతున్నారా? మీరు పెళ్లి చేస్తే చేశారు కానీ ముసలోడికి పెళ్లి చేశారని చెప్తారా?
పెళ్లి చేస్తే చేశారు కానీ పెళ్ళి ఉందని చేశారని చెప్తారా? దేవుడు ఏంటనాలా? దేవుడు ఏమన్నాడు? ఒరే, నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు నేను రాజుని చేశాను రాన్నాడండి. అప్పుడు దేవుడు తెప్పుతున్నాడండి అది. నో, దావీదు ఏమంటున్నాడండి? గొర్రెల దొడ్డిలో నుంచి నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. ఏమండి మనం అని అక్కడ ఉంటే ఏమంటాను? ఊరుకోదేవిడ పిలిస్తే పిలిచావని గొప్పటి గొర్రెల దొడ్డి అంటే ఇలా మర్యాద ఇస్తారని అడగమండి. ఎందుకు దేవుడు అది జ్ఞాపకం చేస్తాడంటే, నువ్వు ఏ రాతి నుండి మలచబడ్డావో, ఏ మట్టి నుండి మలచబడ్డావో, ఏ రాతి నుండి చెక్కబడ్డావో నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఏంటి ఈవేళకి నేను మా కమలీల గురించి ఎందుకు చెప్తున్నానండి? ఈవేళకి మా అమ్మ గుడ్డి 4 మొక్కల కోసం మొక్కేసి ఎందుకు చెప్తున్నానండి? ఐ స్టిల్ రిమెంబర్. బట్టలు ఉండే కదండి వేసుకోవడానికి. ఒక జత బట్టలు వేసుకుంటా, జత బట్టలు ఉతుక్కుంటామండి. చెప్పాల్సిన అవసరం లేదు. ఈవేళ యూ హ్యావ్ నో రెప్యుటేషన్. మనకంటూ ప్రాధాన్యతలు గొప్పలు ఏం లేవండి. నేను ఏమైనానో అది దేవుని కృప అయినాను. ఏమంటున్నాడండి? దాసులు, ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, నెక్స్ట్ ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా. ఆర్ యూ చూజన్ బై ద గాడ్? దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడా, పిలిచాడా నేను ఈ పనికి? దేనికి వచ్చావు, దేనికి చేస్తున్నావు ఈ పని? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. అండ్ ఇవాళ గాడిద కుక్క కథ తెలుసు మీ అందరికీ. చిన్నప్పుడు నేర్చుకున్న పాట. కుక్క గారి కోపం వచ్చింది. కుక్కలకి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా. కోపం వచ్చింది, యజమాని కొట్టాడో గద్దించాడు, ఏదో దొంగడు వస్తే ఇవాళ ఇటు పని అయిపోయింది అని చక్కగా కుక్క పడుకొని అలా చూస్తుంది, దొంగలు ఎలాగొస్తున్నారా, ఎలాగెత్తుకెళ్ళిపోతున్నారా. కోపం ఎవరికి వచ్చిందండి? గాడిద గారికి వచ్చింది. పనికి మాలిన కుక్క, ఎంత బాగా చూస్తాడు నిన్ను యజమానుడు, నువ్వు అరవా, పోనీ నేను నరుస్తానని అరవడం మొదలుపెట్టిందట. అప్పుడు ఆ యజమాని ఏం చేశాడు? కర్ర పట్టుకొచ్చి గాడిదకి బడిద పూజ చేశాడట. ఎవరు అరాలా? కుక్క రాలా. ఎవడు ప్రసంగం చేయాలా? పాస్టర్ ప్రసంగం చేయాలి. ప్యూన్ వచ్చి ప్రసంగం చేసేస్తాడంటే ప్యూన్ ప్రసంగంలాగా ఉంటుంది. అర్థమవుతుందండి? ఒక దొరగారు, ఆ కార్ డ్రైవరు, ఎవాంజలిస్ట్, ఆయన అలా మెసేజ్లు చెప్పుకొని వెళ్ళిపోతున్నాడట. ఒక ఊరికి వెళ్ళేసరికి ఆయనకి గొంతుకు పడి నీరసం వచ్చిందట. ఆ డ్రైవర్ తన్నాడట, అయ్యగారు అరే నాకు స్వరం రావట్లేదురా అంటే, అయ్యగారు మీ తరపు నేను వెళ్ళి ప్రసంగం చేసేదని ఏ మెసేజ్ చెప్పడానట. ఏంట్రా చెప్తాంటే, కింద చెప్పిన మెసేజ్ చెప్పిమంటారు అన్నాడట. అంటే ఆడు ఏంటండి, ఆడు జాక్ అండ్ జిల్ వెంట ఇల్లు నేర్చుకున్నాడు అనమాట పుస్తకం. ఆర్ యూ కాల్ బై ద గాడ్? దేవుని చేత నువ్వు పిలువబడ్డావా? దేవుడు నిన్ను పిలిస్తే ఏం చేస్తాడండి? నిన్ను ఆయన పోషిస్తాడు. దేవుడు నిన్ను పిలిస్తే అయినా నిన్ను నడిపిస్తాడు. అండ్ విక్టర్ ప్రభాకర్ అనే దేవుడు పిలవడం బట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సంఘం ఏమవుతుందండి? ఎవరు చెందుతూనే వెళ్తుంది. బికాస్ ఐ హ్యాడ్ ద కాల్. పిలిచాడు దేవుడు నన్ను. మొదట ఎవరండి? దాసులు. రెండోది ఎవరండి? పిలవబడిన వారు. తర్వాత ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి. ఈ 2 క్యారెక్టర్స్కే చేతుడు, అందరికీ కాదు ఇది. ఇది ఎవడికంటే ఎవడైతే దాసుడిగా పిలువబడ్డాడో వాడికి, ఎవడైతే ఏర్పాటు చేసి వాడికి ఏమంటున్నాడంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన సూచక క్రియలను, ఆయన సూచక్రియలు, ఆయన నోటి తీర్పులు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఏం చేస్తుంది అదే. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలండి. ఆకలి లేనప్పుడు, మా ఇంట్లో బియ్యం లేని రోజు కూడా నాకు తెలుసండి. అండి మా ఇంటికి గెస్ట్లు వస్తే అమ్మగారు వాళ్ళకి టీ చేయడానికి టీ పౌడర్ లేక అప్పుడే 2 సార్లు టీ పౌడర్ మరిగించేసి ఆ గోలో లేచింది అక్కడే. వాళ్ళ సొంత తమ్ముడే వస్తే వెంటనే తీసి మళ్ళీ మరగబెట్టాలి. తమ్ముడు చెప్పాడు, అమ్మ వద్దక్క మళ్ళీ ఎన్నిసార్లు మరగబెడుతుంది అని చెప్పాడు. అమ్మగారు బీరకాయ కూర వండితే తొక్క పచ్చడి చేస్తుంది. మధ్యాహ్నానికి రాత్రికి కలిపి ఒకేసారి వంట చేసేది, గ్యాస్ ఆదా చేయడం గురించి. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. అంటే నా చిన్నతనం ఇంకా జ్ఞాపకం అండి. మా అమ్మ నూనె లేక అన్నీ కలిపిసి వండేసేదండి, నూనె లేక. ఐ రిమెంబర్ ఆల్ దోస్ డేస్. ఇవాళ నేను అత్యన్ని స్థితిలో ఉన్నాను కదా అని అహంకారంగా నేనేం మాట్లాడిన ప్రవర్తించిన. బికాస్ గాడ్ కాల్ మీ, నన్ను ఆయన సేవకుడిగా పిలిచాడు, అని పిలిపించాడు. అందుకేమంటున్నాడు? నేను ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకో. అప్పుడే నువ్వు జ్ఞాపకం చేసుకో, లేకపోతే జ్ఞాపకం చేసుకోలేవండి. ఐ స్టడీ 21 years ఆఫ్ లాంగ్ స్టడీ. నా అంత చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. 19 years, 18 years, 20 years అవుతారు అంతే. నేను 21 years చదివాను. దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడండి. ఏ పనైనా ఫోన్తోటే చేసుకుంటాను. ఏ పనైనా సరే, సిటీలో ఏ పనైనా నేను ఫోన్తోటే పని చేసుకుంటాను. గాడ్ బ్లెస్డ్ మీ.
ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకుంటా. దేవుడు నన్ను ఎలా కాపాడాడు, అమెరికా దేశంలో దేవుడు నన్ను ఎలా నడిపించాడు. అమెరికా దేశం నా దేశం కాదు, అది అక్కడ నా గురించి మనుషులు పెట్టాడు దేవుడు. ఆయన అక్కడ గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. కనుక ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునుడి. అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా అండి? 2 క్యారెక్టర్స్ నీలో ఉండాలి. ఏంటండి? నువ్వు దాసురాలు ఉండాలి, దాసుడు ఉండాలి. 2 ఏంటండి? ఆయన చేత పిలువబడిన దానివి, పిలువబడిన వాడవి ఉండాలి. నెంబర్ 4, దేవుని మహత్కార్యములు. డ్యూట్రానమీ చాప్టర్ 7 verse 19. ద్వితీయోపదేశకాండము 7:19. నీ కన్నులు చూచిన గొప్ప శోధనలను, నీ కన్నులు చూసిన గొప్ప శోధనలు, సూచక క్రియలను, సూచక క్రియలు, మహత్కార్యములను, మహత్కార్యములు, బాహుబలమును, బాహుబలము, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకో. నీకు భయము పుట్టించుచున్నా, నీకు భయం పుట్టించునా ఆ జనులకందరికి నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. దేవుడైన యెహోవా అలాగే చేస్తాడు. ఏంటి? నా మీద ఎవడని తిరగబడినా, నా గురించి ఎవడని వ్యతిరేక మంచి కంగారు పడి బాధపడండి. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. ఏం ప్రార్థన చేస్తారో తెలుసండి? దేవుడు వారిని బాగుగా దీవించు నాయన, వాళ్ళు చేస్తున్న పనులు బట్టి, వ్యతిరేకతలు బట్టి వాళ్ళు బాగుగా దీవించు నాయన అని ప్రార్థన. వాక్యం చెప్తుందా లేదా? మీకు ఎవడి మీదన్నా, మీకు ఎవడైనా కీడు చేసినా, ఎవడి మీదన్నా మీకు ద్వేషం ఉంటే ఏం చేయమనండి? వాడి గురించి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని దీవించి ప్రార్థన చేయండి. మీకు వ్యతిరేకంగా నిరూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఆలోచన చేసుకోండి. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో. మీ బంధువులు మిమ్మల్ని హేళన చేసినప్పుడు, మీ స్నేహితులు మిమ్మల్ని హేళన చేసినప్పుడు, నీ దగ్గర వాళ్ళని తెచ్చుకోలేనప్పుడు దేవుడు ఎటువంటి కార్యాలు చేసాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ ఎటువంటి స్థితులు మీకు ఇచ్చాడో జ్ఞాపకం చేసుకోమంటున్నాడండి. లాస్ట్, నేనే దేవుడును, ఐఎమ్ ద గాడ్ అంటున్నాడండి. యెషయా 46:9. యెషయా 46:9. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడను నేనే, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఐఎమ్ ద గాడ్, దేర్ ఇస్ నో అదర్ గాడ్. నేను దేవుడను, ఐఎమ్ ద గాడ్, నన్ను పోలిన వాడు ఎవడును లేడు. దేర్ ఇస్ నోబడీ టు కంపేర్ విత్ మీ. ఎవడని చెప్పగలరు ఇలాగా? ఐఎమ్ ద గాడ్, నేనే దేవుడిని, నా ద్వారా తప్ప ఎవడు దేవుని రాజ్యానికి చేరలేడు. ఐఎమ్ ద గాడ్. అటువంటి దేవుడి దగ్గర మనం వచ్చామండి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయన మనం ఆరాధిద్దాం. కొత్త సంవత్సరంలో పాత వ్యక్తులుగా ప్రవేశించొద్దు దయచేసి. కొత్త సంవత్సరంలో మళ్ళీ పాత బుద్ధులు, పాత అలవాట్లు, మరలా పాత వ్యవహారాలు వద్దు. కొత్త సంవత్సరంలోనికి కొత్త వ్యక్తులుగా వెళ్దాం. ప్రభుని ఆహ్వానిద్దాం మన జీవితంలోనికి. నువ్వెంతకాలం ఎలా జీవించావు నీకు తెలుసు. అమ్మా, ఇక్కడున్న సహోదరులారా, సహోదరులారా, నా గురించి, మీ గురించి ముగ్గురికి తెలుసు స్పష్టంగా. 1 దేవుడికి తెలుసు నువ్వేంటో, 2 సాతానికి తెలుసు నువ్వేంటో, 3 నీకు తెలుసు నువ్వేంటో. నిన్ను సమర్థించుకోవద్దు, నిన్ను సమర్థించుకోవద్దు. ప్రభు దగ్గర మన జీవితాలు సరి చేసుకుందాం. ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుందాం, గతాన్ని విడిచిపెడదాం, నూతనమైన కార్యాల గురించి ఆలోచన చేద్దాం. కొత్త సంవత్సరంలోనికి కొత్త వ్యక్తులుగా ప్రవేశిద్దాం. కొత్త సంవత్సరంలోనికి కొత్త ఆలోచనలతో ప్రవేశిద్దాం. దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాను ఈ సంవత్సరంలో. ఇది మీ అందరికీ దేవుడు ఇస్తున్న వాగ్దానం. నీ జీవితంలో, అమ్మా, నీ జీవితంలో నేను గొప్ప కార్యం చేయబోతున్నాను ఈ 2025లో. దాని కొరకు సిద్ధపడదాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టి వాళ్ళు ప్రభుని ఆహ్వానిద్దాం హృదయంలోనికి, ప్రభుని ఆహ్వానిద్దాం కుటుంబంలోనికి, ప్రభుని ఆహ్వానిద్దాం మన జీవితంలోనికి. దేవుడా, నీవే నాకు నాయకుడిగా ఉండి నడిపించిన ఆయన, నీవే నాకు కాపరిగా ఉండి నన్ను కాయినైనా, నీవే నాకు తండ్రిగా ఉండి నన్ను ఆదరించు ప్రభువా, నీవే నాకు విమోచకుడిగా నన్ను విడిపించిన ఆయనని ప్రభుని ఆహ్వానిద్దాం, ప్రభుని ఆహ్వానిద్దాం. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయనంటున్నాడు. ప్రభుని ఆహ్వానిద్దాం మన జీవితాల్లోనికి. నిన్ను నూతనమైన వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు.
నీ వివాహము జయకరంగా దేవుడు జరిగించబోతున్నాడు. నీకు చక్కని గృహం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకు మంచి జీవితం ఇవ్వడానికి దేవుడు ఆశిస్తున్నాడు. నీ అప్పుల భారం తీసేయడానికి దేవుడు ఆశిస్తున్నాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఆహ్వానిద్దాం మన జీవితంలోనికి. యేసయ్యా నా జీవితంలోకి రానైనా, యేసయ్యా నా కుటుంబానికి రానైనా, యేసయ్యా నా బ్రతుకుని చేయ, యేసయ్యా నన్ను నూతన సృష్టిగా చేయని ప్రార్థించేద్దాం. దేవుడు 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 నేను పిలుస్తాడు. ఇవాళ ఇది చెప్తున్నాడు. 2025వ సంవత్సరం నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరం దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఎవరుగా మౌనంగా ఉండొద్దు. మీకు ఏంటి కావాలో దేవుడిని అడగండి. మీరు ఏంటి ఆశిస్తున్నారో దేవుడిని అడగండి. తను అడుగు వాటిని అన్నిటినీ ఇస్తానంటాడు దేవుడు. ప్రార్థన చేయండి. దేవా, నీవు మాకు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదకరమైన మాటలు బట్టి వందనాలు తండ్రి. దేవా, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు బట్టి మీకు వందనాలు అయినా. ఇదిగోనైనా నాకు, మాకందరికీ, సంఘానికి నైనా ఈ 2025వ సంవత్సరం గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరంగా చేసినందుకు మీకు వందనాలు తండ్రి. మీ సన్నిధి, మీ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు మాతో ఉంచండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.